అనుసారంగా నా ఇష్టాల కొరకు, నా సుఖభోగాల కొరకు నేను వాడుకోనా? ఏంటది ఆ అత్తరు పగలగొట్టేసి ఏసి తల మీద పొయ్యాలా? నాకివ్వకూడదా? నాకిస్తే నేను లగ్జూరియస్ లైఫ్ జీవించనా? సిగరెట్‌కో, బీర్‌కో, వైన్‌కో వాడుకోనా? ఇవే గదా! యేసుక్రీస్తు ప్రభువుకి అందరి మనసు తెలుసు కదా! ఏమో ఒక పొలం కొనుక్కోనా? ఒక ఇల్లు కొనుక్కోనా? పేదల మీద ప్రేమతో కాదు. తన ఆదాయం పోతుందని తన ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కొనుక్కోవడం తగ్గిపోతుందని వనరులు ఉండవని. మూవబుల్, ఇమ్మూవబుల్. ఇమ్మూవబులే కాదు మూవబుల్ ప్రాపర్టీ ఎన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీసు పొలాలు వేరే, ఇళ్ళు వేరే అవన్నీ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. ఇంకా మూవబుల్ ప్రాపర్టీస్ చాలాను. అవి తగ్గిపోతాయని చెప్పి మరియా ఆ పాపపు స్త్రీ యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర తన పాపాలను ఒప్పుకొని, ప్రభా నేను పాపినై ఉంటిని, నీవు నన్ను పరిశుద్ధపరిచావు, మీ వాక్యం ద్వారా నన్ను బాగు చేసావు, చెడిన నాకు స్వస్థత ఇచ్చావు, నా జీవితాన్ని దిద్దావు, బాగు చేసావు ప్రభా స్తోత్రం అని కృతజ్ఞతతో ఆమె చేస్తున్నప్పుడు, అంటే లాజరు సహోదరి అయినటువంటి మరియా యేసుక్రీస్తు ప్రభుని ఎంతగానో ప్రేమించినటువంటి మరియా ఇట్లా చేస్తూ ఉంటే అందరూ కూడా ఆమెను తప్పుపడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఈమె అట్లాంటి పాపపు స్త్రీ ఈయన తెలిస్తే మాడు రానిస్తాడా, ఈయన ప్రవక్త అయితే ఆమెను ముట్టుకొని ఇస్తాడా అని చెప్పి. అయినా యేసుక్రీస్తు ప్రభుకి తెలియంది ఏముంది, ఎవరు పరిశుద్ధులు? ప్రతి వాడును పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. ఫర్ ఎవ్రీ వన్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎవరు పరిశుద్ధులు కాదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఆవిడ ఎందుకు అనడం? అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, ఈమె విస్తారముగా ప్రేమించను గనక ఈమె విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడును. బికాజ్ షీ హస్ లవ్డ్ మోర్, హర్ సిన్స్ విచ్ ఆర్ మెనీ హావ్ బీన్ ఫర్గివెన్. మనదే విజయమో, శక్తిమంతుడు శక్తినిచ్చును, మనకై విజ్ఞాపన చేయుచుండగా మననెవరు నిందింతురు. శక్తిమంతుడు శక్తినిచ్చును, మనకై పోరాడి చేయుచుండగా మననెవరు నిందింతురు. యేసుక్రీస్తు ప్రభు తీర్పు ఎట్లా ఉంది చూసారా? బికాస్ షీ హాస్ లవ్డ్ మచ్, హర్ సిన్స్ విచ్ ఆర్ మెనీ హ్యావ్ బీన్ ఫర్గివెన్. ఇప్పుడు అమెరికా దేశం పాపాలన్నీ క్షమించబడాలంటే దేవుడిని ప్రేమించాలి కదా. మరలా ఆ మొదటి ప్రేమతో దేవునితో తిరిగితే దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడెప్పుడు తోడుగాక దేశమోవర్ధిల్లును ఇప్పుడు వాక్యం తెలియనటువంటి వారా ఈ చేతబడులు, మంత్రాలు, తంత్రాలు చేసేవారు. తమ పొరుగు వారికి కాలు పడకూడదామా, చేయి పడకూడదామా? వాళ్ళు చక్కగా వేగంగా నడుస్తున్నారు, వీళ్ళ కాళ్ళకి అడ్డుబండలుగా ఉందామా? ఇట్లాంటి నీచులకి ఏం చేయాలంటే, నీచులు ఏం చేయాలంటే తమ పొరుగువారికి చేతబడులు చేసేది, తర్వాత మంత్రాలు, తంత్రాలు ప్రయోగించి వాళ్ళు నడవలేక చేసేది, కాలు పడిపోయేలాగా, నడువు పడిపోయేలాగా, చేయి పడిపోయేలాగా చేసే దుర్మార్గులు ఉన్నారే, నీచులు ఉన్నారే, దౌర్భాగ్యులు ఉన్నారే, భ్రష్టులు ఉన్నారే, దేవుని వాక్యం ఎరిగినటువంటి చండాలపు మనుషులు ఉన్నారే, ఈ చండాలను అందరిని కూడా ఏం చేయాలంటే వాళ్ళ మెడకు గొప్ప తిరగట్రాయి కట్టి సముద్రంలో పడేసేయాలి. ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ మెడకి ఏం చేయాలంటే ఒక తిరగట్రాయి కొట్టి సముద్రంలో పడేస్తే మళ్ళీ తిరిగి లేవకుండా ఉంటారు. మళ్ళీ ఇంకెవరికి కూడా వారు హాని చేయకుండా ఉంటారు. పచ్చి మానకే వీరు ఇలాగ చేస్తున్న ఎడల ఎండిన మానకు వీరు ఏమి చేదురు కదా. ఇఫ్ దే డూ దిస్ ఇన్ ఎ గ్రీన్ ట్రీ, వాట్ విల్ దే డూ ఇన్ ద డ్రై ట్రీ? పచ్చి మానుకు వీరు ఇట్లా చేస్తున్న ఎడల ఎండిన మానకు వీరు ఏమి చేద్దరు? నీచులు, భ్రష్టులు, వాక్యం తెలియనటువంటి వారా? తెలుసు, అయినప్పటికీ మాంత్రిక విద్యలు, చీకటి శక్తులు అవన్నీ చేస్తే దివేళ్లే కదా. యేసుక్రీస్తు ప్రభుని నమ్మేస్తుంది ఎవరు? 30 కాసులకి బయట వాళ్ళ? రాముడా, కృష్ణుడా? ఇస్కరియోతు యూదా కదా. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవాడేగా, చూసిన వాడేగా. బయట వాళ్ళని అనుకోవడం ఎందుకు? ఇంట్లో వాళ్ళేగా. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంట. మనతో ఉన్నవాళ్లే, మన చర్చ్ బ్రదర్సే, సిస్టర్సే, వేరెవరో కాదు. బయట వాళ్ళని ఎందుకు అనుకోవడం? మన సొంత అమ్మే, మన సొంత నాన్నే మనల్ని నమ్మేసింది. బయట వాళ్ళు ఏం కాదు. బయట వాళ్ళని అనుకోవడం ఎందుకు? యేసయ్య, మీ అమ్మ, మీ నాన్న వచ్చారు, మీ తమ్ముడు వచ్చాడు, మీ అక్క వచ్చారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్తము చేయవారే నా తల్లియు, నా తండ్రియు, నా సహోదరి, సహోదరులు అని యేసుక్రీస్తు ప్రభు చక్కగా చెప్తున్నారు. మై బ్రదర్, మై సిస్టర్, వీళ్ళు కాదు.
మన బ్రదర్స్ వీళ్ళు కాదు, మన సిస్టర్స్ వీళ్ళు కాదు, మన మదర్స్. చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ మన బ్రదర్సా, మన సిస్టర్సా? ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వాళ్ళే బ్రదర్స్. మాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు. సిగ్గు లేదు నీకు? నీకు హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు? దౌర్భాగ్యుడా, భ్రష్టుడా, నీచుడా. ఇంకో సంవత్సరం ఇస్తే ఇంకా చేతబడులు చేస్తూ ఉంటావా? చేస్తావా? దిద్దుకోవద్దు. పాపాన్ని కూడబెట్టుకుని చేస్తే నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు. ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ నీకు? వేషధారి, దౌర్భాగ్యుడా, భ్రష్టుడా. చక్కగా నడిచే వాళ్ళ కాళ్ళు విరగొడతావా? గురుడి వాడి త్రోవకు అడ్డు వేస్తావా? చండాలుడా. ఎందుకు నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి? నీకు శుభం ఎందుకు చెప్పాలి? దుష్టుని దూరంగా ఉండమని చెప్పట్లేదా? అట్లాంటి వాడిని వెలివేయాలి. అట్లాంటి నీచుల్ని ఏం చేయాలి? వెలివేయాలి. ఏం జరిగింది? మోషేను కాని మాట అన్నది. సొంత అక్కే ఏమైంది? కుష్ఠంతో బాధపడలా? వెలివేయబడలా? పాలెం వెలుపలికి పంపించేశారు. ఎవరు? మోషే యొక్క అక్కే కదా, బయట వాళ్ళ? మోషేను కాని మాట అనడం వల్ల మోషే యొక్క సహోదరి మిరియాము దేవుడు ఉమ్ము వేశాడు. మిరియాం అని చెప్పి దేవుడు ఉమ్ము వేయకుండా మానేశాడు. మై బ్రదర్, మై సిస్టర్. సిస్టరే, బ్రదరే. చర్చిలో వాళ్ళే, బయట వాళ్ళు కాదు ఇవన్నీ చేసేది. దేవుడు ఉమ్ము వేస్తాడు. ఎవరి మీద? సిస్టర్ మీద. ఉమ్ము వేస్తే ఏం జరిగింది? కష్టం వచ్చింది. అంతటితో ఆగిందా? వాళ్ళని వెలుపటికి పంపించేసేయాలి, వెలివేసేయాలి. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వెలివేసి ఊరికి వెలుపడి పెట్టాలి. వీళ్ళని పెడితే ఏం జరిగింది? ఆ వెలి దినాలు అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి చచ్చింది. జాగ్రత్త. దేవుని సేవకులు వ్యతిరేకంగా మాట్లాడిన ఎడల దేవుడు నియమించినటువంటి బిడ్డలకు హాని చేయాలని చేస్తామంటే కుష్ఠరోగంతో చేస్తావు. భ్రష్టురాల, దౌర్భాగ్యురాల, చండాలురాల. తమ పొరుగు వారికి హాని చేసి, కీడు చేసి, బలాత్కారం చేసి, గురుడి వారితో ఒక అడ్డు పెట్టే వాళ్ళందరికీ కూడా కీర్తన గ్రంథంలో 109 అధ్యాయంలో శాపాలన్నీ వచ్చునుగాక. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఈ వచనములను దీవించి ఆయన వెనుకడిలో తథాస్తు అనుగాక. ఆమెన్.